తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. లావణ్య రాజధాని అలానే డ్రగ్స్ ఇష్యూ పైన ఈయన ఫైట్ చేస్తున్నారు. శేఖర్ భాష గారు చాలా ఇష్యూలు జరిగినాయి. లేటెస్ట్ అప్డేట్ గురించి శేఖర్ భాష గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రజెంట్ మీరు ఎలా ఉన్నారు? ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అనేది, ఎలా ఉన్నారు? అంత సెట్ అయిందా? యాక్చువల్గా 15 రోజులు అన్నారు డాక్టర్. 15 రోజులు కంపల్సరీగా అన్నారు. అంత అవసరం లేదనిపించింది. అవసరం లేదనిపించింది. రోజు నేను ఇంటికి వెళ్ళాక డిప్స్ కొట్టడానికి ట్రై చేస్తాను. బేసికలీ డిప్స్ కొట్టేటప్పుడు ఇక్కడే ప్రెషర్ పడుతుంది యాక్చువల్గా. అవును. సో 2-3 రోజుల నుంచి ట్రై చేసిన, బట్ ఇవాళ ఐ కుడ్ డూ దట్, దెన్ ఐ రిమూవ్ ఇట్. ఓకే, అందుకే తీసేసారు అది బ్యాగ్. అంతే. ఓకే, వాళ్ళు సేఫ్ సైడ్ చెప్తారు 15 రోజులు, బట్ మీకు ఏమన్నా లోపల ఇక్కడ ఏమైనా అయిందా లేకపోతే చిన్న టేర్ అది ఏంటి? ఎంతమంది దాడి చేశారు? బౌన్సర్లా లేకపోతే సివిలియన్సా? ఏంటి పరిస్థితి? బౌన్సర్లా నాకు తెలీదు. ఒకటి పేరు కిరణ్ అన్నట్టుగా ఏదో రకంగా కొంతమంది పట్టుకున్నారు. ఓకే, అటు ఎవడు ఏంటి అనేది ఎదుగుతున్నాం. ఓకే, తర్వాత వాడిని పట్టుకుంటే మిగతా ఇద్దరు బయటకు వస్తారు. సో అది బేసికల్ జరిగింది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అవును, అదే ఫస్ట్ వచ్చి రెచ్చగొట్టి చెప్పులు వేసేయడం వల్ల నేను ఒక తోపు దోసి ఇంకా అటాక్ చేసేసాడని చెప్పి వాళ్ళందరూ వచ్చేసి అమ్మాయిని కొట్టేస్తారని చెప్పి. సో ఆల్రెడీ ప్రీ ప్లాన్ డ్రామా. ఫస్ట్ లావణ్య గారు అటాక్. ఆవిడ ఆల్రెడీ అయ్యో ఇట్లా మనం చేస్తుంటే వచ్చేసి ఆ స్టూడియోకి దబా బాధేసి అరుపులు బూతులు, రా చంపేస్తా నరికేస్తా అని చెప్పి. అంటే నాకు అనిపించింది, ఒక మనిషి, సాధారణ మనిషి, విచక్షణ ఉన్న మనిషి అర్ధరాత్రి 12 అది కూడా ఒక లేడీ ఒక స్టేషన్కి, అది కూడా ఒక న్యూస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మీద అంత రుబాబు చేసిందంటే, వాళ్ళ మీద రుబాబు నా మీద రుబాబు చేసిందంటే, షీఈస్ నాట్ ఇన్ హర్ ఒరిజినల్ సెన్సెస్ అనిపించింది. డ్రగ్ ఎఫెక్టా లేకపోతే మందు ఎఫెక్టా ఏంటనేది యాక్చువల్గా ఆవిడ కంప్లైంట్కి వెళ్ళినప్పుడు కనీసం పోలీసులు అదైనా వెరిఫై చేస్తుంటే దొరికిపోయి ఉండేది అనిపించింది. క్లియర్లీ దట్స్ నాట్ ఎ నార్మల్ బిహేవియర్, అబ్సల్యూట్లీ అబ్నార్మల్ బిహేవియర్. నీకు సంబంధం లేకుండా ఎక్కడో జరుగుతున్న ఇంటర్వ్యూ ఏదో పని కట్టుకొని వచ్చి, ఓకే, చాలా దారుణం. ఓకే, వాళ్ళందరూ భయపడిపోయారు యాక్చువల్గా. దిస్ ఈజ్ నాట్ హర్ ఫస్ట్ టైం. మీరు గమనిస్తే 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం మీరు ఆ రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ అని చెప్పి వచ్చినప్పుడు ఒక అతని పేరు ఏదో గుర్తురావట్లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లాగే అతను ఫోటోలు తీశాడు, ఈ యాక్సిడెంట్ ఫోటోలు ఏవో తీశాడు, రాజా రవీంద్ర గారిని ఏదో బెదిరించి బ్లాక్మెయిల్ చేయడానికి ఏదో ట్రై చేశాడు అన్నట్టుగా న్యూస్ వస్తే అప్పుడు ఈవిడ వెళ్ళి పచ్చి బూతులు తిట్టి పిల్లల్ని చంపేస్తానని బెదిరించిందంట. వాళ్ళ పిల్లల్ని, నీ పిల్లలు బయటికి రారా, వాళ్ళ సంగతి నేను చూడపోతాను. ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఏంటండి అదే అని చెప్పి ఆ సెక్యూరిటీ గార్డులు అంతా కూడా అదే ఒకటే కదా, మనం రాజధాని వాళ్ళ నాన్న వాళ్ళకి వెళ్ళి సేమ్ ఇదే టైప్లో కదా, కాకపోతే బూతులు మాట్లాడలేదు, మీడియా ఉంది కదా అక్కడ పక్కన, అందుకని నిజమైన అరుపులు. అంతెందుకు రాజధాని డైరెక్ట్ రికార్డే విన్నాం కదా ఆవిడ బూతులు దండకం. సో బేసికల్ దట్ ఈస్ హర్ బిహేవియర్, అవుట్ అండ్ అవుట్ షీఈస్ ప్రూవింగ్ ఇట్. ఓకే, నేను ఇంతే, బయట ఎక్కడైనా సరే బూతులు మాట్లాడుతూనే ఉంది. ఇంకా ఏమన్నా అంటే నా ఫ్రస్ట్రేషన్ అంటూ ఉంటుంది, జీవితకాలం ఉంటుంది ఆ ఫ్రస్ట్రేషన్, ప్రతిరోజు ఉంటుంది, ప్రతి సాయంత్రం ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో మీరేమీ ప్రతినిధించడానికి ప్రయత్నం చేయలేదా? ఎందుకు చేయండి? ఇప్పుడు నా మీదకి వచ్చి కొడితే నేను కామ్గా రామ్మ కొట్టమా అని చెప్పి ఊరుకుంటుంటానా? ఒక తోపు దోసే నేను, మరి మీద పడుతుంటే ఏం చేస్తాము? ఓకే, మీకు ఎక్కడ తగిలినాయి? మీకు షోల్డర్ బోర్డు ఒకటేనా ఇంకా? ఇది ఇంకా ఉందనుకుంటా, కొంచెం ఇంకొంది పచ్చిగా ఉంది చూడండి. ఓకే ఓకే, అదే ఓకే. కింద పడ్డారేంటి? కింద గచ్చు మీద పడేశారు వాళ్ళు. ముగ్గురు వచ్చారు కదా, ఒకళ్ళతో ఫైట్ చేశాను, బట్ ఇంకా ఇంకోటి వచ్చి పడ్డాడు. ఇట్లా ముగ్గురు ఇట్లా లాగినప్పుడు దూకపోయింది. ఇది ఇక్కడ అప్పుడు ఛానల్ సంబంధించిన వాళ్ళకనే ఎవరు లేరు. కాసేపు అయింది వచ్చేటప్పటికి, లేట్ అయిపోయింది. ఈ మాత్రం లేట్ ఏమో లేదండి, ఇంకా రాకపోతే ఇంక గట్టిగా ఏమైనా జరిగి ఉండేదేమో. బట్ వాళ్ళు రావటం వల్ల అలర్ట్ అవడం వల్ల కాస్త ఇంతతో సెట్ వారం లోపల రాగలిగా. ఎస్ వారం లోపల రాగలిగా. తను క్లైమ్ చేస్తుంది కూడా, తను ఏదో దెబ్బలు చూపిస్తుంది, నన్ను కొట్టాడు, తన్నాడు, లేకపోతే ఇప్పుడు నా మీద దాడికి వస్తే ఐ హ్యావ్ ఎవ్రీ రైట్, చంపేసినా తప్పలేదు, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వు నా మీదకి వచ్చి నువ్వు నా మనుషులు వేసుకొని దాడి చేస్తే నేనేం చేయాలి? కొట్టించుకోవాలా నేను? ఓకే, నువ్వే వచ్చావు, నేనే ఇంటికి రాలేదే. నువ్వు వచ్చి నా మీద దాడి చేస్తే నేను కామ్గా ఉండాలన్నమాట. తోసేస్తే మళ్ళీ దాని మీద కేసు ఫైల్ అయింది కదా. ఇద్దరు మీరు ఫైల్ చేశారు కదా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి కానిస్టేబుల్ వచ్చి మొత్తం ఎమ్మెల్సీ అంతా చేయించుకొని తీసుకుని రాసుకున్నారు. మీకు అటువైపు నుంచి లావణ్య కంప్లైంట్ ఇచ్చిన దానిపై నుంచి ఏమైనా ఎంక్వైరీ వచ్చింది? ఏం రాలేదు. ఓకే, ప్రస్తుతానికైతే అట్లా స్తబ్దుగా ఉంది. అయితే ఇంకోటండి, ఇప్పుడు మీకు వీళ్ళ ఫిజికల్గా అటాక్ అయిన తర్వాత రాజుగారు మీకు కాంటాక్ట్లోకి వచ్చారా? ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి ఫిజికల్ అటాక్ మీద? చాలా బాధపడ్డాడు. భయ్యా సారీ, నా వల్లే నీకు ఇంత జరుగుతుంది అంటే. నీ కోసం కాదు రాజ్, నేను వచ్చిన కాజ్ వేరు, అందులో నువ్వు వచ్చావు, నువ్వేమి అట్లాంటివి తీసుకోవద్దు, ఈ చిల్లర తాటకి చప్పుడుకి భయపడేది ఏం లేదు. ఓకే, సారీ నువ్వు చేసావా, నాకు కాదు కదా. సో అలా ఏం లేదు. అయితే ఇంకొకటి సార్, నేను అతను హాస్పిటల్ కూడా వద్దాం అనుకున్నాడు, నేనే వద్దని చెప్పి సెక్యూరిటీ రీజన్స్ అన్నీ కూడా వద్దు, మళ్ళీ తన మీద కూడా అటాక్ చేస్తే
ఓకే. అది ఆల్రెడీ అంటే నాకు డౌట్ ఏమొచ్చిందంటే అలా అంత జరిగినప్పుడు రాజు కూడా వస్తాడు పరామర్శించడానికి వస్తాడు అని గ్యారంటీగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో తన మీద ఏదైనా జరుగుతుందని నేను క్లియర్ కట్గా చెప్పాను. కోర్టులో రాజ్ తరుణ్ గారికి యాంటిసిపేటరీ బెయిల్ అనేది అనౌన్స్ చేశారు, అది ఇవ్వడం జరిగింది. ఏంటి అక్కడ ఏం జరిగింది? ఎందుకు మీరు ఫస్ట్ నుంచి నేను మధు గారితో మాట్లాడడం జరిగింది, ఆయన చెప్తున్న వాదనలు కోర్టులో ఏం జరిగింది అనే దానికి మీరు బయట చెప్తున్న దానికి సిమిలారిటీగా చెప్తున్నారు ఆయన. బెయిల్ ఇంకా పెద్ద పెద్ద అంటే అసలు ఈ దీంట్లో పాపం అతను తప్పేం లేదు, కానీ ఇంకా పెద్ద పెద్ద సెక్షన్లు ఉన్న వాళ్ళకి కూడా బెయిల్ వస్తుంది. అవును, బెయిల్ ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను అనేది ఆ వాదనలు మనం కనుక చూస్తే ఈ కేసు ఎంత వీక్ కేసో ఆ జడ్జి గారు ఆ లాయర్స్ మాట్లాడుకునేప్పుడు చెప్పకనే తెలుసు. మీరు ఆ కోర్ట్ ప్రొసీడింగ్స్ చూసి ఉండాల్సింది, లైవ్ ఇస్తారు జడ్జి. సో లైక్ ఆవిడ చూడగానే అర్థమైపోయింది ఇంతకీ ఇవిడికి మస్తాన్ సాయి కావాలా లేకపోతే ఈయన కావాలా. లాస్ట్ ఇది ఇదే టైప్లో అక్కడ కేసు పెట్టింది, ఇప్పుడు ఇదే టైప్లో ఇక్కడ కేసు పెడుతుంది. జడ్జి లేడీ లేడీ జడ్జి. ఇప్పుడు లేడీ జడ్జే అలా రెస్పాండ్ అయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆవిడ లాయర్ ట్రై చేసినా కూడా హీఈస్ నాట్ ద వన్ హూ హ్యాస్ టు ఆర్గ్యూ. ఓకే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేయాలి ఈవిడ తరపున, హీ కెన్ ఓన్లీ అసిస్ట్. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి ఆయన ఏం చేసినా నా దగ్గర 170 ఫోటోలు ఉన్నాయి అంటే అవి ఏమీ లేవు. మనం ఏదైతే గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్ నుంచి ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చామో, ఆ ఎఫ్ఐఆర్తో పాటు ఆ కంప్లైంట్ ఏమైనా తీసుకొచ్చాము, అదే నిలబడింది. అది ఒక్కటే. ఇంకా మిగతా నేను తర్వాత బోల్డ్ పట్టుకొచ్చా, లవ్ లెటర్లు పట్టుకొచ్చాను, కాల్ రికార్డ్స్ పట్టుకొచ్చాను, ఫొటోస్ పట్టుకొచ్చాను, ఇన్ని పట్టుకొచ్చాను. బట్ ఇవన్నీ అవసరం లేకుండా ఒకదంతనే వెళ్ళిపోయింది. మనం ఒక్క సాక్ష్యం ఈక్వల్ టు వాళ్ళ 150 సాక్ష్యాలు. ఓకే, అన్నీ వెళ్ళిపోయినాయి. మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ కాపీ అనేది కీలకమైంది. అదే సినిమాలో చూపిస్తుంటారు, వాళ్ళు 100 బాణాలు వేస్తే వీడు ఒకటే పెద్ద బాణం వేస్తాడు ఆ టైప్లో. ఓకే, మస్తాన్ సాయితో ఉన్నది ఎఫ్ఐఆర్ అనేది కీలకమైపోయింది, చాలా కీలకంగా. ఎందుకంటే దే కాంట్ ఎస్కేప్. వాళ్ళు రకరకాల ఇక్కడ మనకి మీడియా ముందుకు వచ్చి చెప్పిన కారణాలే అక్కడ చెప్తున్నారు. మన మీడియా వాళ్ళు ఓపిక్గా చెవుల్లో క్యారెట్లు అన్ని పెట్టుకుని వింటూ ఉన్నారు. బట్ అక్కడ అట్లాంటి పప్పులు ఏం ఉడకల, డైరెక్ట్గా ఇచ్చేసారు వాళ్ళు. ఓకే, దేర్ ఇస్ వెరీ క్రెడిబుల్ ప్రైమా ఫేసీ ఉంది దాంట్లో, నథింగ్ ఐఎమ్ స్ట్రైట్ అవే గివింగ్ అది బెయిల్ అని చెప్పేసి. మీరు చూసి ఉండాల్సింది, అసలు అద్భుతం అది. దాంట్లో చూడగానే ఎవరికైనా అర్థమైపోతుంది ఎంత ఫాల్స్ కేసు అయితే. ఎంతసేపు జరిగింది మీరు చూసారా? 40 minutes జరిగి ఉంటుంది. మీరు లైవ్లో మీరు అక్కడ ఉన్నారా? లైవ్లో లేదు, నేను మొత్తం చూడలేదు, కొంత పార్ట్ చూశాను. బట్ ఒక 40 minutes. తన కోర్టుకి అటెండ్ అయ్యారా లావణ్య గారు? ఐ డోంట్ థింక్ సో. ఓకే, నేను మొత్తం చూడలేదు. ఓకే, నాకు చూసిన వాళ్ళు కొంత చెప్పారు, నేను లాస్ట్ కొంత చూశాను. ఓకే, ఈయన ఇంప్లీడ్ అయ్యారు, దిలీప్ శుంకర వచ్చి ట్రై చేశారు, కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాకు అవసరం లేదు అసిస్టెన్స్ అని చెప్పేశారు. మూమెంట్స్ ఏంటి? మూమెంట్ వాచబుల్ అనుకుంటున్నారా? సంబడి ఫ్రమ్ ఇన్సైడ్ ద డిపార్ట్మెంట్ ఈస్ గివింగ్ ద ట్రాక్ కాల్ రికార్డ్స్, మీన్ ట్యాపింగ్ అని అన్నాను కానీ బట్ కాల్ డేటా, నేను ఎవరికి ఫోన్ చేస్తున్నాను వెంటనే వాళ్ళకి ఫోన్ వెళ్ళడం, వీళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేయడం, వాళ్ళ అడ్రస్లు కనుక్కోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇలాంటి వాళ్ళని బెదిరించడం, అమ్మాయిల్ని బెదిరించిన ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే, సో ప్రతి దానికి ఇప్పుడు నేను కోర్టులకి పోలీసులు ఆవిడకంటే వేరే పని లేదు, ఇదే పని. బట్ నాకు బోల్డ్ పనులు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళి వాళ్ళ దగ్గర చేయలేకపోతున్నాను. అండ్ వాళ్ళనే వెళ్ళి కేసులు పెట్టమన్నా కూడా జనరల్గా అందరికీ ఇదే పని ఉండదు కదా, అమ్మాయిలు కూడా సరే అని చెప్పి ఉన్నారు. కానీ దెర్ విల్ కమ్ సమ్ డే, ఖచ్చితంగా దే హ్యావ్ టు పే. ఓకే, ఇప్పుడు మీ పైన అటాక్ జరిగింది, మీ పైన వచ్చిన అటాక్ని చూసి ఇప్పుడు ప్రీతి అండ్ ఉదయ్ ఇన్సిడెంట్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? యా, సో ప్రీతి ఉదయ్ ధైర్యంగానే ఉన్నారు, కానీ వాళ్ళ మదర్ ఫోన్ చేసి బాబు మీకే ఇలా జరిగిందంటే వాళ్ళకి సెక్యూరిటీ ఏంటి మీరు అంటే, లేదమ్మా నేను చూసుకుంటాను మీరు ఇంత దూరం వచ్చిన తర్వాత. బట్ వాళ్ళు ఇంకా కొంతమంది వెళ్ళే కాదు, ప్రీతి వాళ్ళే కాదు, వాళ్ళు నాకు ఇలా జరిగిన దానికి భయం కన్నా కోపం వచ్చింది. ఏదైనా నిలబడతాం, నువ్వింత అసలు ఏమీ లేని సంబంధం లేనో నువ్వు మా కోసం నిలబడినప్పుడు మేము నిలబడలేమా, అదే ధైర్యంతో ఆ పనివాడు కూడా రావడం జరిగింది. ఓకే, వాళ్ళ ఇంట్లో. అతని పేరు శ్యామ్. ఓకే, అతను ఇలాగే వాళ్ళ ఇంట్లో ఒక 1 రోజులు, అంటే ఈవిడ జైలుకి వెళ్ళి వచ్చింది కదా 45 రోజులు, చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటికి వచ్చింది. వెళ్ళాకి వచ్చినప్పుడు అప్పుడులో పెట్టుకున్న పనివాడు. ఓకే, ఒక 1 రోజులు జూన్ 1 నుంచి జూలై 1 వరకు ఆ పీరియడ్లో చేశాడు. సో చేసినప్పుడు అతను చూసిన ఘోరాలు నిజాలు ఇవన్నీ కూడా అతను షేర్ చేసుకున్నాడు. అండ్ అతన్ని కొట్టారట. బేసిక్లీ ఇప్పుడు రాస్తాడు ఎందుకు కొట్టారు, ఇదే బూతులు తిట్టడం, టార్చర్ చేయడం, పడాలి మనిషి ఏదైనా చేస్తే, అది తీసుకురా. అండ్ అతను కొన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు. సిరంజులు తెప్పించుకునేవాళ్ళ. ఓకే, సిరంజులు తెప్పించుకునేవాళ్ళు. అండ్ అక్కడ మస్తాన్ సాయి వచ్చేవాడు, అండ్ ఇంకా ఎవరో చింటూ అని వచ్చాడు,
తర్వాత ఎవరో ఒక లేడీ ముస్లిం ఒక లేడీ ఒక అమ్మాయి వచ్చింది. ఎవరు ఆవిడ అంటే ఐ డోంట్ నో నజీర్ అని ఎవరో పేరు చెప్పారు. బట్ ఆవిడ కూడా ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఈవిడతో పాటు జైల్లో ఉన్న కంపెనీ అనమాట. ఓకే, అట్లా పరిచయం అయింది అనుకుంటాను. ఓకే, సో అక్కడి నుంచి ఆ పరిచయం ఇట్లా ఓకే అంటే జైలుకి వెళ్ళి వచ్చినా ప్రవర్తన మారలేదు. అది అక్కడ ఉండే వాళ్ళు కూడా తెచ్చుకొని కూర్చొని చేస్తున్నట్టుగా అబ్బాయి చెప్తున్నాడు. ఎవరు శ్యామ్ అనే అబ్బాయి చెప్తున్నాడు. అండ్ విచిత్రం ఏంటంటే అబ్బాయి చాలా విషయాలు చెప్పాడు. లైక్ ఇక్కడ తొవ్వి గంజాయి పాతి పెట్టింది, ఆ గంజాయి ఈవిడ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తొవ్వి తీసుకొని ఒక డబ్బాలో వేసి ఇక్కడ పెట్టింది, ఆ ఫోటో కూడా చూపిస్తున్నాడు. తర్వాత అది స్మోక్ చేస్తావా అని అడిగితే వీడు మామూలు స్మోక్ అనుకుంటే లేదు ఇది ఇగో జాయింట్ వేసుకో అన్నట్టుగా ఇస్తే మళ్ళీ ఆవిడ చెప్పింది చేయకపోతే మళ్ళీ అన్నీ పగిలిపోతాయి ఇంట్లో, వాళ్ళని నాన్న బూతులు తిట్టడం హార్డ్ అయిపోతుంది. సో వాడికి కూడా బలవంతంగా ఇచ్చినట్టుగానే చెప్తున్నాడు వాడు. సో అదొకటి. ఇంకా అంటే లొకేషన్స్ చెప్తున్నాడు, ఎక్కడెక్కడ ఎలా దాచిపెడతారని చెప్తున్నాడు. అయితే నేను ఏం చేశానంటే దిస్ ఇస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా, సో ఇది ఇప్పుడు నేను బయట పెట్టేస్తే రేపు వాళ్ళు మీడియాలో న్యూస్ రంగం వాళ్ళు అలర్ట్ అయిపోతారు. రేపు పోలీసులు కనుక ఒకవేళ నిజంగా పట్టుకోవాలని రైడ్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఇవి దొరకవు అని చెప్పి నేను ఏం చేస్తుంటే ఫస్ట్ ఒక రోజు ఆపాను నేను వేయకుండా. నేను డైరెక్ట్లీ పిఎస్కి వెళ్ళి ఎక్కడ నార్సింగి ఎస్ఓటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ డీసీపీ గారిని కలిసి, సార్ ఇది సార్ పరిస్థితి, ఇట్లా నా దగ్గరికి ఒక అతను వచ్చాడు, అలాగే ప్రీతి అనే అమ్మాయి వచ్చింది, సో వీళ్ళిద్దరు కూడా అమ్మాయి బాధితులు అని చెప్తున్నారు, సో ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రజెంట్ యూ టేక్ ఎ కాల్ అని చెప్పాను. సో హీ వాజ్ సో బిజీ. ఒక 5 నిమిషాల టైం ఉందండి నాకు చెప్పండి అన్నారు. సార్ చెప్పాను సార్, ఎవిడెన్స్ ఇది మీరు చూస్తానంటే అంటే ఆయన చూసే టైం కూడా లేకుండా ఆయనకి మేబీ పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఏమైనా చేస్తున్నారేమో వాళ్ళు. ఓకే, సో ఇవి చాలా చిన్నగా అనిపించుండొచ్చు వాళ్ళకి. ఓకే, మనకి ఇవన్నీ పెద్దగా అనిపిస్తుంటాయి, వాళ్ళకి 100 కేజీలు 1000 కేజీలు 500 కేజీలు గంజాయిలు పట్టుకుని అవి ఆ రేంజ్లో ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళకి ఇది చిన్నగా అనిపిస్తుంది. సర్లేండి ఇప్పుడు అంత ఇమ్మీడియట్గా చేయాలంటే మాకు ఇవన్నీ కుదరదు, సరైన రియాక్షన్ రాలేదు. సో నేను దెర్ ఇస్ నో పాయింట్, ఇంకా వాళ్ళకి ఇవన్నీ కూడా చిన్న చిన్నగా అనిపిస్తున్నాయని చెప్పి ఓకే లెట్స్ ప్లే దిస్ అని చెప్పి. అంటే కొంత సాటిస్ఫాక్షన్ లేదు, అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఏదో మీడియాలో హైప్ కోరుకోవాలి నేను ఫస్ట్ అదే కోరుకొని ఉంటే నేను ఫస్ట్ వేసేసేవాడిని. బట్ అలా కాకుండా వెళ్ళి నేను వాళ్ళకి అయ్యా బాబు ఇది పరిస్థితి అని చెప్తే మేబీ ఐ డోంట్ నో వాట్ దే హ్యావ్ దేర్ ఓన్, బట్ ఐ ఫెల్ట్ లైక్ నేనేమనుకున్నానంటే ఇప్పుడు ప్రభుత్వం ఉక్కు పాదంతో తొక్కివతల పడేస్తుంది, డ్రగ్స్ ఎక్కడున్నా కూడా ఇలాంటివన్నీ చూసినప్పుడు అవును నిజమేమేమో మనం వెళ్ళి చెప్తే వెంటనే స్పందిస్తారు, పోలీసులు వెళ్ళి రైడ్ చేస్తారు, అది అనుకున్నాను నేను. మెయిన్ రేవంత్ సీఎం గారు చెప్పింది కూడా అదే కదా. సో ఒక మనిషి వెళ్ళి అది కూడా నేనేమి ఇంతమంది మీడియాలో ఏదో కొద్ది గొప్ప ఎక్కడో చూసుంటారు కానీ పోరాడుతున్నాడు ఈ అబ్బాయి అని చెప్పి అన్నీ తెలుసు, నాకు ఇదైందని తెలుసు, ఆమె కొట్టించింది ఇవన్నీ అందరూ చూస్తున్నారు కదా. అయినా వెళ్ళి చెప్పినా కూడా నాకు సాటిస్ఫాక్టరీ లేదు. వెళ్తామండి మేము కనుక్కుంటామండి చూస్తామండి, పోనీ సరే చూడడం కూడా పక్కన పెట్టేస్తే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏది చెప్పండి. ఇప్పుడు ఎవడో ఒకడో కోపం వచ్చి ఏదో చెప్పచ్చు, ఇదిగో వేణు వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి నేను ఫోన్ చేసి చెప్తే పలా టప్ మచ్చి రైడ్ చేయకూడదు, ఎందుకంటే మీ ఇంటికి వచ్చి అన్ని చించేసి పడేసిన తర్వాత ఏం లేదంటే తప్పు కదా. సో కాబట్టి ఏముంది నీ దగ్గర క్రెడిబుల్ ఎవిడెన్స్ అని అడగాలి. అడిగినప్పుడు ఇదిగోండి సార్ అని మనం చూపిస్తాం. అది చూపిస్తే చూడడానికి కూడా టైం లేకపోతే ఏం చేయాలి చెప్పండి. ఓకే, సో అది ఇంకా నేను చేసేది ఏం లేదు, ఐ బ్లాస్ట్ ద న్యూస్, ఇంకా వాళ్ళ విచక్షణ అంతే. ఇప్పుడు నలుగురికి తెలిసిన తర్వాత అయినా సరే ఓకే ఎవరో ఒకళ్ళు, ఈయన కాకపోతే ఒక పెద్దవాళ్ళు ఇంకో పెద్దవాళ్ళు లేదు, లేకపోతే రేవంత్ రెడ్డి అయినా ఆయనైనా చూసి ఏంటని ఏమన్నా అడిగితే కాస్త ముందు కదులుతుందేమో. ఏమో కేజీకి 2 కేజీలకి మేము పట్టుకోమండి, 100 కేజీలు 1000 కేజీలు అయితే చెప్పండి, ఇదేమన్నా హోల్సేల్ బేరమా, మేము ఇదంతా కొనమండి, 100 కేజీలు 1000 కేజీలు మేము రిటైల్ డీల్ చేయలేమండి అన్నట్టుగా. బట్ నాకు ఒక సిటిజన్గా బాధ్యతగా వెళ్ళాను. బట్ బయట మీడియాలో ప్రొజెక్ట్ చేసేదానికి డ్రగ్స్ మీద ఉక్కుపాదం అని చెప్పినప్పుడు మరి అంత సీరియస్గా పోలీస్ స్పందించలేదని ఒక చిన్న బాధ అయితే ఉంది. మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే నేనేమి కాదన్ను, బట్ సంబడి షుడ్ హ్యావ్ లిజన్ టు మీ అట్లీస్ట్ అని అనిపించింది. సామాన్య వ్యక్తి కూడా అందుబాటులో ఉంటానన్నాడా, లేకపోతే మీకు ఆల్రెడీ బెదిరింపులు స్టార్ట్ అయిపోయినాయి. ఇదే బెదిరింపులు, ప్రతి ఒక్కళ్ళని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం. సో ఎప్పుడైతే ఇంటర్వ్యూ వచ్చిందో అతను బెదిరించడం మొదలెట్టారు. అబ్బాయికి వేరే వాళ్ళతో ఫోన్ చేయించి, ఎవరు మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి, ఎక్కడ ఉంటారు మీరు, ఏ ఊళ్ళో ఉంటారు చెప్పు,
ఫోన్ నెంబర్ చెప్పు, రా నువ్వు నార్సింగ్ పీస్ రా. నార్సింగ్ పీస్ ఏమో ఆవిడ అత్తగారు వెళ్ళేమో మనకు తెలియదు. ప్రతి ఒక్కరిని నార్సింగ్ పీస్ రా అని ఆవిడకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా అక్కడ ఉన్నారేమో నాకు డౌట్. ప్రతిదానికి నార్సింగ్ పీస్ రా. ఓకే. సో అలా బెదిరించింది అతను, రా నీ పని చెప్తా, అది ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళు ఇంకా బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉంది మన దగ్గర. ఆన్ రికార్డ్ ఉంది, అది కూడా నేను బయట పెడతా. ఓకే. సాక్షిని బెదిరించే ప్రయత్నం చేస్తుంది ఈవిడ. ఈ అమ్మాయి ప్రీతిని కూడా చంపేస్తాం, మీ బాయ్ ఫ్రెండ్ని చంపేస్తాం అని బెదిరించే రికార్డు కూడా ఉంది మన దగ్గర. బయటకు వచ్చిన తర్వాత అన్ని బయట పెడతాను నేను. బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఆవిడకి అగ్నెస్ట్గా సాక్ష్యం చెప్పడానికి వస్తారో వాళ్ళని నేను బయటకు వస్తే నన్ను కొట్టించింది చూసారు కదా వీళ్ళు. దీనికి నా కర్మగాలి అక్కడ మరి సీసీటీవీ రాత్రిపూటో లేకపోతే ఆ బయట పార్కింగ్లోనో లేదో ఏదో మరి మొత్తానికి ఉండింటే తెలిసి ఉండేది. అక్కడ దొరకలేదు, విజువల్స్ దొరకలేదు. విజువల్స్ మామూలుగా అయితే లైవ్ దొరికింది, ఆవిడే దొరికింది యాక్చువల్గా. బట్ ఆ ముగ్గురు ఎవరైతే నా మీద దాడి చేశారో వాళ్ళ సంగతి ఇండైరెక్ట్గా కాల్ రికార్డ్స్లో మనకి ఏవో దొరుకుతున్నాయి, బయట పెడతాను అవి కూడా నేను. బట్ లిటరల్లీ ఒక 45 రోజులు డ్రగ్స్ కేసులో నువ్వు లోపల ఉండి చించలగూడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు అగ్నెస్ట్గా ఏమన్నా సాక్షి. ఇప్పుడు ఆవిడ ఏమంటారు, నార్సింగ్ ఏసీపీ గారు ఆ రోజున ఇచ్చిన ఇంటర్వ్యూలో 5 నెలల క్రితం ఈవిడ అరెస్ట్ అయినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తారంటే ఈవిడ ఎండ్ యూజరు, పెడలర్ దగ్గర నుంచి కొన్నది, మరి ఈవిడ వాడుకోవడానికి కొన్నదో లేకపోతే ఈవిడ ఎవరికి ఇచ్చిందో మనకు తెలియదు కాబట్టి ఈవిడ ఎండ్ యూజర్గానే ప్రస్తుతానికి పరిగణిస్తున్నాం అని ఆయన చెప్పిన కట్ చేస్తే, ఇవాళ ఈవిడ వీడికి ఎవరికి ఆ పనోడికి ఇంత గంజాయి ఇచ్చి తాగమనింది, అలాగే ఈ ప్రీతికి బలవంతంగా అలవాటు చేసింది. సో షీఈ్ నాట్ జస్ట్ అ కన్స్యూమర్. అందరికీ డబ్బులు తీసుకొని ఇచ్చావా, నీ తుత్తి కోసం ఇచ్చావా వేరే విషయం, నువ్వు పంచుతున్నావు డ్రగ్స్ అనేది. ఇది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేసే ఇద్దరు సాక్షులు ముందుకొస్తే వాళ్ళిద్దరిని ఎన్ని రకాలుగా నువ్వు బెదిరిస్తున్నావు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చిన దానికి నన్ను ఎంత కొట్టించడం ఇవన్నీ చేస్తున్నావు. లిటరలీ రుబాబు జరుగుతోంది. ఎవరున్నారు నీ వెనకాల, ఎవరున్నారు, ఏ సపోర్ట్ లేకుండా నీకు లొకేషన్స్ ఎలా తెలుస్తున్నాయి, ఎలా ఎంబడబడుతున్నావు జనాల్ని, ఎలా వీళ్ళ పేరెంట్స్కి వాళ్ళ అత్తలకి వాళ్ళ మామలకి అందరికీ ఫోన్లు చేసేసి వాడు అందరూ ఫోన్ చేసి తిట్టడమట. ఎవరికి ఈ శ్యామ్ అనేవాడు ఇంటర్వ్యూ రాగానే, ఎందుకురా నువ్వెందుకు చేస్తున్నావు, మాట్లాడుకు, శివాకి చెడ్డ పేరు వస్తుంది, ఎవరు వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఇంతకుముందు పని ఉండే అందరు రాత్రంతా తిడితే ఆడు ఒకటే అన్నట్టు, నువ్వు నాకు అన్నం పెట్టినావా, నువ్వు నాకేం చేసినావు, నువ్వు నాకేం చేయలేదు కదా, ఇవాళ వచ్చి మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను కొట్టారు, వాళ్ళు కడుపు మీద కొట్టారు, డబ్బులు ఇలా అడిగితేనేమో మళ్ళీ చైన్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తానని చెప్పి బెదిరించారు. నేను ఎందుకు ఊరుకుంటా, నేను నిజమే చెప్తున్నా, బయట పెడతా మొత్తం ఫోటోలతో సహా ఎక్కడెక్కడ పాత పెడతా అన్నీ తీసుకొచ్చాడు. వాడి సిరంజలు తీసుకురావడానికి వెళ్తే వీడేంటి పనోడు కదా, జస్ట్ అక్కడికి వెళ్తాడు, డబ్బులు డైరెక్ట్గా ఇవ్వరు, వాడు స్కానర్ చూపిస్తే ఆవిడ డైరెక్ట్గా అక్కడి నుంచి చేస్తుంది. వీడియో కాల్లో స్కానర్ చూపిస్తుంది, స్కానర్ వాటర్. ఓకే. సో ఆ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి ఆడి దగ్గర, మొత్తం రెడీగా ఉన్నాయి ఆడి దగ్గర. సో ఇప్పుడు ఆడిని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం ఇదే పనిలో ఉందన్నమాట. ఎట్లా చూడతా అతను ఎట్లా బయటకు వచ్చాడు అసలు? గుడ్ క్వశ్చన్. ఏంటంటే ఈ వీడియోలు మనం చేసే వీడియోలు ఉంటాయి కదా, ఆ వీడియోలు చేస్తున్నప్పుడు ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ ఎక్కడైనా సరే లైవ్ ఇస్తుంది కదా, ఇస్తున్నప్పుడు కింద కొన్ని కామెంట్లు పెడుతున్నాడు. ఒక ఆయన పెడుతున్నాడు, ఒక లేడీ ఎవరో పెట్టారు కామెంట్, ఈవిడికి శివ శ్యామ్ తెలుసా అడగండి, యాంకర్ గారు మీరు అడగండి అని జనరల్గా మనం చూడం కదా కామెంట్స్. కింద లైవ్ జరుగుతున్నప్పుడు ఆ కామెంట్ పెడుతున్నమాట, శివ శ్యామ్ తెలుసా అడగండి. తర్వాత ఈ శ్యామ్ అనే అతనితో ఈవిడ ఇంజక్షన్లు తెప్పించుకునేది ఎందుకు అని అడగండి, ఖాళీ సిరంజిలు ఎందుకు తెప్పించింది అడగండి. ఇంకా ఏవో 4-5 పెట్టాడు వాడు. సో ఆవిడ వెళ్ళిన ప్రతి చోట ఇదే కామెంట్ కనబడుతుంది, ఎవడరా ఏంటి అని చెప్పి. ఇంకొక ఇదేంటంటే ఈవిడ నా మీద కక్షతోటో లేకపోతే ఏదో ఒకటి మొత్తానికి నన్ను బయటికి ఏదో రకంగా నా అడ్డంకులు కల్పించాలని నా ఫోన్ నెంబరు ఏదో ఒక దాంట్లో అనౌన్స్ చేసింది ఒక షోలో. అలా నా ఫోన్ నెంబర్ చాలా మంది దగ్గర ఉంది ఇప్పుడు. కాకపోతే వచ్చే వాళ్ళందరూ కూడా ఇలా ఎవిడెన్స్లు పట్టుకొని వస్తున్నారు. తర్వాత ఆయన ఏదో రకంగా నన్ను సంప్రదించాడు. మొత్తానికి సంప్రదించిన తర్వాత ఇది పోయే పరిస్థితి. ఆవిడ సిరంజిలో ఏంటంటే నేను ఎవరికైనా కోపం ఉండొచ్చు, లేకపోతే ఇది చాలు కూడా అవ్వచ్చు, బట్ ఏంటి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదని చెప్పి నేను వచ్చిన తర్వాత మొత్తం చూశాను. అండ్ హీస్ క్లియర్లీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి ఆ అమ్మాయితో ఈయన మాట్లాడినవి, అండ్ ఆవిడ కూడా ఒప్పుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దాన్ని ఏమంటారంటే మనం షీ కెనాట్ డినై, బికాస్ రాత్రి కూడా తను మాట్లాడింది అతనితో. ఓకే. సో ఒకటేంటంటే ఆ కామెంట్లో వచ్చిన ఇదైతే సిరంజిలు ఎందుకు అడుగుతుందో అడగండి అన్న, ఇప్పుడు అన్ని కామెంట్లు ఏవో బూతులు తిడతారు కొంతమంది, మహానటి ఇలాంటివి ఏవో వస్తుంటాయి, అన్నిటికీ రియాక్ట్ అవ్వదు కదా, గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుకున్నట్టు ఆ కామెంట్కి రియాక్ట్ అయింది అమ్మాయి. రియాక్ట్ అయ్యి ఏం చేసింది, అక్కడ సిరంజిలు
అని పెట్టారు కదా, నేను సిరంజిలు ఎవరితో తెప్పించాను? శ్యామ్ గారితో. మరి ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకి శ్యామ్కి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. సో శ్యామ్ గారికి ఫోన్ చేసింది. శ్యామ్ గారికి ఫోన్ చేసి ఎవరు ఆ సంధ్య అనే అమ్మాయి ఎవరు కామెంట్ పెట్టింది, అర్జెంటుగా కామెంట్ డిలీట్ చెప్పి. నిజంగా ఈవిడేమీ చేయకపోతే ఆ కాల్ కూడా ఉంది. ఓకే, నిజంగా నా మీద ఎవరో తప్పుడు ప్రచారం చేశారు, నేను ఎందుకు రియాక్ట్ అవుతాను బేసికలీ. ఫోన్ చేసి అది తీయమను, ఆ కామెంట్ తీయమను, ఎందుకంటే తెలిసిపోతుంది జనాలకి. ఓకే, తీ అని చెప్పి చేసి దాన్ని బూతులు తిట్టి ఎవరైతే ఆ కామెంట్ పెట్టిందో ఆ అమ్మాయిని బూతులు తిట్టి అంతా చేస్తే కూడా అది కూడా రికార్డు ఉంది మన దగ్గర. ఆ రికార్డు కూడా ఉంది, అది కూడా వినిపించాడు వాడు. సో అలా కామ్గా ఉండుంటే మేబీ తెలిసి కాదేమో. ఆవిడే ఫోన్ చేసి ఓకే సిరంజిలు తెప్పించానా నేను అని చెప్పిన రికార్డు మన దగ్గర ఉంది. సో కాబట్టి తప్పించుకోలేదు ఇప్పుడు. అయితే ఇంకోటిసారి మనకి ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తం కూడా దాదాపు 4 రోజుల నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు. మీ పర్టికులర్గా మీ తరఫు నుంచి ఎవరన్నా మిమ్మల్ని డిస్కరేజ్ చేయటం కానీ ఎట్లంటే పీకుతూనే ఉంటారండి చాలామంది, రైట్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఇవి జరిగిన తర్వాత ఇంకా ఎక్కువైంది. నేను అదే చెప్పాను, మీకు ఎప్పుడైనా సరే అలా అనిపిస్తే ఒకసారి, అంటే నాకు ఇంత సపోర్ట్ మీడియాలో దొరుకుతుంది అండ్ కొన్నిసార్లు తమ్నైల్స్ ఏవో పెడుతుంటారు, కొన్ని మీడియాస్లో అదే పనిగా నన్ను తిట్టించడం ఇట్లాంటి పనులని ప్లాన్స్ చేస్తుంటారు, ఇట్లా కావాలని చెబుతూ. ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ అనే విషయం నాకు తర్వాత తెలిసింది. దట్స్ ఓకే, వాళ్ళ విజ్ఞత అది. అంత నేను ఓకే అవన్నీ వదిలేస్తే, బట్ నేను ఒకటే చెప్పా, వాళ్ళు ఎంత నీచమైన భాష మాట్లాడినా వాళ్ళ సంస్కారమే తెలుస్తుంది. నేను ఏ రోజు ఒక్కరోజు కూడా ఆన్ మీడియా నేను ఒకసారి ఆ అమ్మాయిని కూడా, అది కూడా ఆ అమ్మాయి నాకు పర్సనల్గా కాల్ చేస్తే అన్నమాట, రాజ్ తరుణ్ నువ్వు మస్తాన్ సాయితో ఎందుకున్నావు, అదే ఆ మాట, అది కూడా కాల్లో అన్నాను తప్ప ఏ రోజు సభ్యత మరిచి నేను మీడియాలో ఒక్క మాట మాట్లాడలేదు. అండ్ ఆ రోజు ఆ కాల్లో కూడా ఆవిడ ఎప్పుడు బుద్ధులు తిట్టలేదు, లుచ్చాదానాన్ని కూడా లేదు, లుచ్చా పనులు చేసే నువ్వు నాకు చెప్తావా అది కూడా పర్సనల్ కాల్ అది. కానీ ఆన్ మీడియా ఓకే అంటే వాళ్ళు తిట్టచ్చు. ఇప్పుడు నేను వచ్చి బూతులు మాట్లాడతానండి మీడియాకి వచ్చి, మీరు వేస్తారా? మనకు ఒక విజ్ఞత ఉంటుంది కదా. సో అదేదో అంటారు కదా, చెప్పేవాడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైందిరా అని. సో అలా వేసుకుంటున్నారు చక్కగా. ఏదైతే తిట్టారో అది దాన్ని ఏమంటారు షార్ట్స్ లాగా కట్ చేసి అదేదో పెట్టుకొని ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేను నా పాయింట్ వాళ్ళని కూడా, వాళ్ళ సంస్కారం అది, వాళ్ళ హీనమైన సంస్కారం, వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళ సంస్కారం ఏమైంది, ఒకటి తప్పుగా మాట్లాడారు అని చెప్పాను. సపోజ్ ఎవరన్నా వచ్చి నేను బట్టలు దించుకొని చూపించాను అనుకోండి, చూపిస్తావా? లేదు, బ్లర్ అయినా చేయాలి కదా, లేకపోతే పక్కనైనా పెట్టాలి కదా. బూతులు మాట్లాడినప్పుడు బీప్లైన్ వేసుకోవాలి కదా, ఏమీ లేదు, చక్కగా వదులుతున్నారు. అంటే వాళ్ళకు ఒక దాంట్లో ఒక సెన్సేషన్ అవుతుంది, మనకి రేటింగ్లు వస్తాయో, ఇలాంటి చిల్లర ఆలోచన. ఓకే, అది ఐ డింట్ లైక్ దట్. వాళ్ళకన్నా ఎవరైతే వాటిని అయిన తర్వాత కూడా, లైవ్ అయిన తర్వాత కూడా కట్ చేసే ఛాన్స్ వాళ్ళ దగ్గర ఉంది, కానీ చేయకుండా షార్ట్లు పెట్టుకొని అలా పెట్టుకొని వాళ్ళకు ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు అంతే. ఓకే, అయితే ఇంకోటండి, మనకు మీరు Day 1 మీరు బయటకు వచ్చిన రోజు మీ పైన అగ్రెసివ్గా మాట్లాడిన ఉన్నారు. ఇప్పుడు లైక్ కరాటే కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ స్టాండ్ అలానే ఉందా ఏంటి? అదే ఆవిడ మాట్లాడచ్చు, ఆవిడ ఒక పెద్దవాళ్ళు ఒక మాట అన్నా, వెధవా అన్నాను, ప్రాబ్లం లేదు, నన్ను తిట్టు పర్లేదు, ఫ్యామిలీని తిట్టడం దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. రీసెంట్గా తను ఆవిడ అదే అంటున్నాను, యూ కెన్ హ్యావ్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, నువ్వు నా అభిప్రాయంతో విభేదించు. ఆవిడ అదే చేసింది. ఫస్ట్లో ఆవిడకి అంటే ఇన్ని ఫ్యాక్ట్స్ తెలియదు కాబట్టి, నేను డీప్గా ఇన్వాల్వ్ అయిన కాబట్టి నాకు తెలుసు. అదేదో సినిమాలో చెప్తారు, ఆడేం తెలుసు, ఆడు చిన్నపిల్లాడు, ఫస్ట్ నుంచి వీడి ఫాలో అవుతున్నాడు, వీడికి తెలుసు కదా అన్నట్టు. సో వాళ్ళకి తెలుసుకున్న తర్వాత దే టుక్ ఏ యూటర్న్. ఓకే, బట్ ఆవిడ అన్నదానికి నాకు ఏ రోజు కోపం లేదు. కరాటే కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకా ఆయన చిట్టిబాబు గారు కూడా ఏదో వాడు ఒక వెధవండి, వాడు బ్రోకర్ అండి, సరే తిట్టుకోండి సార్, నాకేం ప్రాబ్లం, దానివల్ల నాకేమీ ఇది లేదు. సరే మీరు పెద్దవాళ్ళు, మీరు ఒక మాట అన్నా కూడా నాకు, కానీ లిటరలీ ఫ్యామిలీని కించపరుస్తూ మాట్లాడే మాటలు అది అబ్జెక్షనబుల్. అది కూడా వాళ్ళ అనడం కన్నా మీడియా వాటిని బీపులు లేకుండా అలా వదిలి ఎంజాయ్ చేయడం అనేది ఇంకా అబ్జెక్షనబుల్. ఓకే, ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు కూడా రీసెంట్గా ఒక వీడియో చూశాను, నన్ను చీట్ చేస్తుంది లావణ్య అని చెప్పేసి, లేకపోతే నేను మోసపోయానని చెప్పేసి ఇట్లాంటి వీడియోలు చూశాను. ఏంటి అసలు కరాటే కళ్యాణ్ అంటే ఏంటి? ఆవిడకి ఏమన్నా అంటే ఆవిడకి కూడా ఏమన్నా బెదిరింపులా, లేకపోతే బెదిరింపులు, లిటరలీ బెదిరింపులు. వన్స్ షీ కేమ్ టు నో హర్, నేను ఎప్పుడైతే మీడియా ముందుకి ఇవన్నీ ఒక్కొక్కటి సాక్ష్యం తీసుకొస్తున్నానో, మీరు ఫస్ట్లో గమనించండి, ఫస్ట్ 1 వీక్ ఆర్ 5 days
అయ్యో సపోర్ట్ లావణ్య, జస్టిస్ లావణ్య, పాపం ఆడుకూతురు అన్యాయం అయిపోయింది, ఇవన్నీ కూడా పెట్టుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే మనం ఒక్కొక్కటి తీసుకొస్తున్నా మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. సేమ్ వే దే ఆర్ లాట్ ఆఫ్ 95% ఆర్ కన్విన్స్డ్. ఈవెన్ ద కోర్ట్ ఈస్ కన్విన్స్డ్ కదా. సో ఇంకా ఎక్కడ ఉండుంటారు అంటే వాళ్ళని ఆవిడతో ఐడెంటిఫై అయిపోయి. నాకు ఒక ఆవిడ మెసేజ్ పంపించింది రీసెంట్గా, సార్ నేను ఒక లేడీని, ఆ అమ్మాయి అంత ఇదిగా దారుణంగా అరిచిందంటే ఆవిడ ఎంత అగోని, ఎంత పెయిన్ ఫీల్ అయి ఉంటుంది ఆ క్షణంలో, అది ఇది అని చెప్పింది. అంటే అమ్మ అది డైలీ అఫైర్ అమ్మా, ఆ ఒక్కరోజే కాదు, మీకు అలాంటివి 100 రికార్డులు ఉన్నాయి, రోజు ఇదే జరుగుతుంది ఇదిగా. సో మీరు ఆవిడతో ఐడెంటిఫై చేసుకోవకండి, సాధారణ మహిళ కాదు. సీజ్ సంథింగ్ లైక్ ఒక అమ్మాయి బిహేవియర్ చూస్తే ఒక సైకోపాతో, ఒక నార్సిస్టిక్కో ఇలా అనిపిస్తుంది ఆ ఆడియో కాల్ వింటే ఎవరికైనా కూడా. ఓకే. సో మీరు ఏదో ఒక్క ఇన్సిడెంట్ ఆవిడ చెప్పిందనో లేకపోతే దాన్ని కనెక్ట్ అయ్యి, చాలా మంది బీపుల్ లేకుండా విన్నవాళ్ళు చాలా తక్కువ మంది. మీడియా వాళ్ళకే అదృష్టం దొరికింది. చాలామంది తన తరఫున కాకుండా అగెనిస్ట్గా మాట్లాడే వాళ్ళందరికీ బెదిరింపులు వెళ్తున్నాయని చెప్పేసి నాకు తెలిసి మీకు కూడా వచ్చే ఉంటుంది. రకరకాల బెదిరింపులు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ బెదిరింపు, మీకు ఆవిడకి ఏ రకమైన కనెక్షన్, మీ గుట్టి ఏమి దొరకలేకపోతే ఎమోషనల్, నేను చచ్చిపోతా, మీ పేరు రాసి మీ ఆఫీస్కి వచ్చి సూసైడ్ చేసుకుని చచ్చిపోతా, ఇది ఫస్ట్ బెదిరింపు. ఓకే. అది ఎటువంటి జరగదు. ఓకే. తర్వాత మీరు ఆవిడతో మాట్లాడినప్పుడు కాల్ రికార్డ్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ అవన్నీ. మీతో కూడా అదే అట్లా బిహేవ్ చేస్తారా? చచ్చిపోతానని ఇవన్నీ నేను ఒకసారి మాట్లాడా. అంతకుముందు 2-3 సార్లు నా నంబర్ తీసుకోవడానికి ట్రై చేస్తే, ఒక డ్రగ్ పెడ్లర్ నంబర్ నా ఫోన్లో ఉంటే రేపు ఆవిడ ఎక్కడైనా పట్టుబడితే పోలీసులు నాకు కూడా ఫోన్ చేస్తారు, నాకు ఆ పెంట వద్దు అని చెప్పి నేను ప్లీజ్ డోంట్ గివ్ మై నెంబర్ అని చెప్పాను. ఆయన కూడా ఈజీయే కదా నా నెంబర్ పట్టుకోవడం. పట్టుకుంది, ఫోన్ చేసింది, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను, అప్పటి నుంచి మళ్ళీ చేయలేదు. ఓకే. సో తర్వాత ఇంకా ఫిజికల్ అటాక్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు కేసు కొంతమంది మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఇది జస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ మాత్రమే, అదే అలా మాట్లాడే వాళ్ళందరినీ కూడా నేను కేసు క్లోజ్ అవ్వలేదు, కరెక్ట్, దట్ ఈస్ వ్యాలిడ్ పాయింట్. ఎట్లా జడ్జ్ చేస్తారు మీరు అని చెప్పి? ఎట్లా జడ్జ్ చేస్తాము అంటే, మీరు ఒక్కసారి ఆ వాదనలు కనుక వినుంటే, ఎనీబడి హూ హ్యాస్ సీన్ ద లైఫ్ ఆర్ చూసిన వాళ్ళని అడగండి, ఎంత క్లియర్ కట్గా కన్విన్స్ అయ్యి ఆ జడ్జి గారు తీర్పిచ్చారనేది. క్వాష్ చేసుకుంటే కూడా తొందరగా అయిపోతుంది, 1 నెల మోస్ట్ లైక్. అంటే జనరల్లీ కోర్ట్ టైమింగ్ బట్టి ఈ దసరా సెలవులు అవి ఉంటాయి కదా, సో మోస్ట్ లైక్లీ 1 month. అండ్ మీరు గమనిస్తే తర్వాత ఆయన వాళ్ళ లాయరు శంకర్ మాట్లాడిన మాటల్లో కూడా ఆవిడ కొన్ని ఫ్యాక్ట్స్ మాకు చెప్పలేదు, మేము అడగడం కూడా భావ్యం కాదు అని లాస్ట్ మాట్లాడడం జరిగింది. ఏంటి ఆ ఫ్యాక్ట్స్? నేను తీసుకొచ్చాను. తర్వాత ఆయన ఆవిడని అడిగారు, ఏంటమ్మా నాకు ముందే, అంటే ఇది నాకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, ఐ కెన్ ప్రూవ్ దట్ ఆల్సో. ఆయన ఆవిడని అడిగారు ఈ మాట, ఐ కెన్ ప్రూవ్ దిస్, ఊరికే చెప్పట్లా, ఎందుకు చెప్పలేదు నాకు ఇవన్నీ కూడా ముందే చెప్పలేదు అని ఆయన అడగడం. తర్వాత ఇంకా ఆల్రెడీ దిగాక చేయాల్సిందే కదా, ఏదో రకంగా తన ఏమంటారు క్లయింట్ అంటారా, ఆయన సేవ్ చేసుకోవాలి కదా, అందుకే ఇంకా రకరకాలుగా ఈ వెడ్డింగ్ కార్డులు ఇంకా రకరకాలు చూపిస్తున్నారు. ఓకే. వెడ్డింగ్ కార్డులు కూడా చూపించారా? ఇప్పుడు కాదు కదా, అప్పుడే చూపించారు మనకి, మీడియా ముందుకు వచ్చి చూడండి ఒక వెడ్డింగ్ కార్డు అని చెప్పి చూపించారు కదా. ఓకే, అది నేను మిస్ అయ్యాను. ఎంతసేపు అండి వెడ్డింగ్ కార్డు కొట్టడం అనేది ఎవరికైనా అర్థమైపోతుంది అది. ఓకే. సో అదే సేమ్ వాదన ఇక్కడ వాదించిందే కోర్టులో కూడా వాదించారు, బట్ దే డిడ్ంట్ బై దిస్ హిస్ పాయింట్. ఈ 2 రోజుల కాలంలో ఇంకొక ఇష్యూ నడుస్తుంది 2 స్టేట్లలో, దువ్వాడ. అవును. అది ఇన్సిడెంట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకు అంటే ఒకటి, మనం ఏదన్నా ఒక నీతి మాటలు చెప్పినప్పుడు మనల్ని అడిగే రైట్ అవతల వాళ్ళకి వస్తుంది. అంటే మనం ఆయన పవన్ కళ్యాణ్ని అంతకుముందు ఇలాగే విమర్శించారు, ఇది 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అది ఇది అని చెప్పి. మరి ఇప్పుడు ఆయన దొరికాడు కదా, హిందూ సాంప్రదాయం ఐకపత్నివ్రతం అని చాలా మాట్లాడుతున్నారు, వీడియోలు ఉన్నాయి. ఏదైనా కానీ ఏ సాంప్రదాయం అయినా కానీ ఆయన అన్నాడు, ఆన్ రికార్డు ఉంది. ఇప్పుడు అది అనకపోయింటే ఇది నా లైఫ్, అది ఆయన పర్సనల్ లైఫ్, ఆయన ఇష్టం అని ఉన్నాడు అనుకోండి ఆ రోజు, ఇది నా పర్సనల్ లైఫ్, నా ఇష్టం అనే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ రోజు ఆయన అనలేదు కాబట్టి ఈయన్ని ఫుల్గా ఎక్కేస్తారు. దాంట్లో ఇంకా రకరకాల కార్టూన్లు కూడా వస్తాయి, దువ్వాడ బాగా దువ్వాడ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అంటే మనం బయటికి ఒకటి లోపలికి ఒకటి ఉండడం వల్ల వచ్చే ఇదనమాట. అది చెప్తారు కదా, చెప్పేది శ్రీరంగ నీతులు అలా. జనరల్ పొలిటికల్ అంటే అదే కదండి, మన దగ్గర ఏమన్నా లేకపోయినా ఏదో రకంగా మతం తీసుకొస్తాం, కులం తీసుకొస్తాం, ప్రాంతం తీసుకొస్తాం, ఏదో రకంగా వాళ్ళని కార్నర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అందులో భాగంగానే జరిగింది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అనడం. ఓకే, పాపం పండుతుంది, తిరిగి వస్తుంది, బూమరాంగ్ అవుతుంది. కానీ అది ఆయన అంటే మనసా వాచ కర్మణ అంటారు కదా, నోటితో చేసిన పాపం. బట్
పర్సనల్ లైఫ్లో ఆయనకి ఆవిడకి ఏం జరిగిందో వాళ్ళు తెలుసుకోవాలి. కానీ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలామంది వాళ్ళ పిల్లలకి అన్యాయం అది అంటున్నారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే అంత పెద్దవాళ్ళు యాక్చువల్లీ ఆవిడ పెళ్ళైపోయిన ఆవిడ అండ్ జనరల్ వాళ్ళు నాన్న మీద బెంగ పెట్టుకోవడం అట్లాంటివన్నీ కూడాను కొంచెం ఎగ్జాగరేషన్ అనిపిస్తుంది. బట్ ఏదైనా అక్కడ వెళ్ళి పోరాటం చేస్తున్నా ఉండడం వేరు, అక్కడికి మీడియాని తీసుకెళ్తే లిటిల్ బజార్ని పెట్టుకున్నట్టే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు. దట్స్ దేర్ చాయిస్. ఆయన్ని రోడ్డుకి ఇడుస్తున్నారు, దే హ్యావ్ టు కమ్ టు మీడియా. ఇంకా అందరూ అంతే. మొత్తం మీరు చూస్తుంటే టోటల్ పొలిటికల్ సినారియో లోపల బయట జరుగుతున్న సమాజాన్ని మొత్తాన్ని కూడా జల్లిపడుతున్నట్టు అనిపిస్తుంది. ఫ్యూచర్లో ఏమన్నా బయటకు వచ్చి పొలిటికల్గా లేకపోతే యాక్చువల్గా ఇది కూడా నేను ఎంత దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయినానంటే నాకు వేరే టైం దొరకట్లేదు యాక్చువల్లీ. కానీ నేను ఒకళ్ళు ఎవరో అడిగారు ఇట్లాగే, అడిగినప్పుడు ఊరికే అనడం కూడా జస్ట్ స్టడీ చేద్దాం అసలు ఏంటి అని చూసిన తర్వాత నాకు క్లియర్ కట్గా అనిపించింది. లైక్ వాళ్ళకి ఏదో గొడవలు ఉన్నాయి ఫ్యామిలీలో, తెగట్లా పంచాయతీ, ఇంకా గట్టిగా మీడియాని తీసుకొచ్చి బెదిరించి, అండ్ దానికి ఎట్లాగో ఇప్పుడు వాళ్ళకి అగెనెస్ట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి వీళ్ళందరి దగ్గర నుంచి. మీరు చేయడం ఏమన్నా అనేది జరుగుతుంది ఖచ్చితంగా, అండర్స్టాండబుల్ అది. కాకపోతే ఒకటే తప్పు ఆయన చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అని ఉండకూడదు. అది ఆ రోజు నోరు జారటం వల్ల ఈ రోజు ఇరక్కపోయాడు అంటారు. అంతే, కాలు జారినా పర్లేదు, నోరు జారితే తీసుకోలేదు. మిగతా డీలింగ్స్ అనేవి ఎలా డీల్ చేస్తున్నారు? ఇప్పుడు మీకు వస్తున్న బెదిరింపులు కానీ లేకపోతే ఇప్పుడు మీ పైన ఉన్న కేసులు కానీ వీటిని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు పెడతాం అంటే భయపడడం మానేయాలి. మగాళ్ళందరికీ నేను చెప్పేది ఇదే, ఎప్పుడైతే మీరు భయపడతారో పెట్టుకోనివ్వండి, నథింగ్ విల్ హ్యాపెన్. పెట్టుకోనివ్వండి. మీరు ఎప్పుడైతే భయపడతారో అప్పుడు మీ మీద ఎక్స్టార్షన్ స్టార్ట్ అవుతుంది. భయం చావుతో సమానం. నువ్వు భయపడ్డావంటే సగం చచ్చినట్టే. నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే. ఎందుకంటే వీళ్ళకి అలవాటు, వీడు ఆల్రెడీ జైలుకి పోవడం అలవాటు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అలవాటు. మనకంటే బోల్డ్ పనులు ఉంటాయి, వీళ్ళకి ఏ పని ఉండదు. లేవడం, కేసులు పెట్టడం, పోలీసుల చుట్టూ తిరగడం, నాకు న్యాయం కావాలనడం, ఆఫీసర్లను టార్చర్ చేయడం, వీలైతే వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం, ఇలాంటివి చూస్తుంటాం మనం. ఓకే. సో వాళ్ళ పనే అది, వేరే పని లేదు. మనందరికీ వేరే వేరే పనులు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే చాలా ఈజీగా సిస్టమ్ అంతా తెలుసు కాబట్టి ఎలా కంప్లైంట్లు పెట్టాలి, ఎలా వాటిని ఎఫ్ఐఆర్ చేయించాలి, మహిళ అనే కార్డు ఎలా వాడాలి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఓకే. కానీ నేను అనేది ఒకటే, ఎవరైనా సరే మీ మీద వచ్చి కేసు పెడతాను అంటే మీ దగ్గర తప్పు లేనప్పుడు అస్సలు భయపడాల్సిన పని లేదు. పెట్టుకునేవాడు, ఏమైనా పెట్టుకునేవాడు, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే. అంతే. ఇంకొకటి సార్, ఇప్పుడు మీ పనులు చాలా పనులు ఉన్నాయి ఇది అంటారు కదా, మీ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది? ప్రొఫెషనల్గా మీకు కోఆపరేషన్ వస్తుందా? అద్భుతం అండి. మేనేజ్మెంట్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ మేనేజ్మెంట్ కొలీగ్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఫుల్ సపోర్ట్ నాకు ఇప్పుడు కూడా. ఓకే. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ గ్రేట్ టీమ్. ఐ ఆల్వేస్, నాకు ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఆఫీస్ సపోర్ట్ కానీ చాలా కీలకం. లేదు ఇంత దాన్ని ఏమంటారంటే సర్కస్ చేసే వాళ్ళ కింద ఒక వల కట్టుకుంటారు, వల కట్టుకొని పైన ఎగురుతుంటారు, ఎందుకంటే వాడు పడిపోయిన వల ఉంటుందని ఒక ఇదనమాట. థ్యాంక్ యూ అండి, ఈరోజు మీరు వచ్చి విలువైన సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ శేఖర్ భాష గారు. మీరు కూడా త్వరగా కోలుకుని అన్నారు, ఇంకా కోలుకోవాలని కోరుకుంటూ ఇంకా దృఢంగా థ్యాంక్ యూ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ.